ప్రతిధ్వనికి స్వాగతం. దంచి కొట్టడానికి వర్షాలు సిద్ధంగా ఉన్నాయి. భారత వాతావరణ విభాగం ఐఎండీ ఈసారి జోరు వానలంటూ పదే పదే చెప్తూనే ఉంది. కానీ వర్షాలతో పాటు వచ్చే వరద ముంపు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? గతేడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సాలు చేసిన గాయాల నుంచి ఎంతవరకు పాఠాలు నేర్చుకున్నాం? వ్యక్తిగతంగా అయితే పగిలిన ఇంటి గోడలకు సిమెంట్ వేసుకుంటాం. తేమ చేరే ప్రాంతాల్లో వాటర్ ప్రూఫింగ్, దోమల బెడద లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ వ్యవస్థల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మాటేంటి? డ్రైన్లు, నాలాల పూడికతీత, వరద నివారణ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి? గతేడాది హైదరాబాద్, విజయవాడ పరిస్థితులు చూసిన నిపుణులు ఈ వర్షాకాలం సన్నద్ధతపై ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ కెఎం లక్ష్మణరావు గారు, ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు, JNTUH విశ్రాంత ఆచార్యులు. రైట్, ముందుగా శ్రీకుమార్ గారు, ముమ్మరమైన వర్షాకాలం ముందున్నాం మనం. ఐఎండీ అంచనాలు, గతేడాది వర్షాకాలం అనుభవాలు అన్ని కళ్ల ముందే ఉన్నాయి. అయితే ఈ వర్షాకాలాన్ని ఎదుర్కొనే సన్నద్ధతలో మనం ఎక్కడున్నాం? నమస్కారం అమ్మ. వర్షాకాలం ప్రారంభమైంది. మనకి ఈసారి చాలా నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు మనకి మేలోనే, రోహిణీ కార్తెలోనే ప్రారంభమైపోయాయి. సో ఐఎండీ సూచనల ప్రకారం ఖచ్చితంగా ఈ సంవత్సరం వర్షపాతం అనుకున్న దానికన్నా ఒక 20% ఎక్కువగా ఉండొచ్చు. మనం గత అనుభవం కనుక తీసుకుంటే 2024లో జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా మనం తీసుకుంటే 2024లో మనకి ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా 970 నుంచి 860 మధ్య ఈ మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. అంటే 97 సెంటీమీటర్లు 86 సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ 1135 మిల్లీమీటర్లు, అంటే దాదాపుగా 113 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనికి కారణం ఏంటంటే, సాధారణంగా మాన్సూన్ సీజన్ ఎప్పుడు కూడా జూన్లో ప్రారంభమయ్యి ఆగస్టుతో చాలా వరకు ముగిసిపోయి సెప్టెంబర్లో నామినల్ వర్షాలు ఉంటాయి. కానీ గత సంవత్సరం ఏం జరిగిందంటే, ఆగస్టు సెప్టెంబర్ నెలలు 2 నెలలు తీసుకున్నట్టయితే సగటున ప్రతి నెలలో కూడా 15 నుంచి 17 రోజులు యావరేజ్న 5 మిల్లీమీటర్స్ అబోవ్ వర్షపాతం, అంటే 50 మిల్లీమీటర్స్ అనమాట, అలా నమోదైంది. ఇప్పుడు అదే సీజన్ కనుక కొనసాగినట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి మున్నేరు కానీ క్యాచ్మెంట్ ఏరియాస్ వరంగల్ నుంచి తీసుకున్నట్టయితే మున్నేరు యొక్క ప్రవాహాన్ని గతంలో ఖమ్మంలో కానీ, అలాగే వరంగల్ చుట్టుపక్కల కానీ, కృష్ణా జిల్లాలో అనేక ప్రాంతాలు, బుడమేరు తీసుకున్నట్టయితే బుడమేరు ఏ విధంగా మనకి విజయవాడ నగరాన్ని, అసలు బుడమేరునే విజయవాడ దుఃఖదాయిని అంటారు, ద సారో ఆఫ్ విజయవాడ. సో ఈ నేపథ్యంలో మనం డీసిల్టింగ్ అనేది నిరంతర ప్రక్రియ అమ్మ. మన సన్నద్ధత తీసుకున్నట్టయితే ఇప్పుడు రివిటింగ్ వాల్ స్టార్ట్ చేశారు. సో మనం అసలు గతంలో అనుభవం తీసుకుంటే బ్రిటిష్ కాలంలో బుడమేరుకి 120 మీటర్ల వెడల్పు ఉండాలి, అంటే 360 అడుగులు. ఇవాళ ప్రజెంట్ తీసుకుంటే చాలా చోట్ల 30 నుంచి 60 మీటర్ల లోపే దాని వెడల్పు ఉంది. కాబట్టి దీని మీద చాలా తక్షణమైనటువంటి చర్యలు చేపట్టాలి. మనం బుడమేరు మీద చేపట్టిన చర్యలు గతంలో వర్షాకాలం ముగ్గోటానికే దాదాపుగా మనకి నవంబర్ వరకు జరగలేదు. ఈ టెండర్లు పిలిచి మేలో ప్రారంభమైన ఈ వర్క్స్. కాబట్టి మన సన్నద్ధ అంత బాగా లేదు. గతంలో వర్షపాతం అంత కనుక నమోదైతే మనం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. దీనికి అధికార యంత్రాంగం ముందు నుంచి జాగ్రత్తగా ఉండాల్సి మనకి తెలుపుతా ఉన్నాయి మన సంఘటనలన్నీ కూడా. ఓకే అండి. లక్ష్మణరావు గారు, వర్షాకాలం అనే కాదు, గట్టిగా ఓ పావు గంట అరగంట వాన కొట్టిందంటేనే హైదరాబాద్లో ఎప్పుడు హైరానాని, భారీ వర్షాలైతే ఇక చెప్పనక్కర్లేదు. ఈసారైనా సన్నద్ధత ఎలా కనిపిస్తోంది? ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ సిటీ యొక్క సంసిద్ధత యొక్క విపత్తుకి అంత ఎంకరేజింగ్గా లేదండి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, యొక్క 13 రకాలైన డెఫిషియన్సీస్ యొక్క ఇండియాలో ఉన్నాయి. దాంట్లో ప్రాముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అదేంటంటే, థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ అనేది ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో లేదు. అది ఎంత హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నా కానీ దానికి ఇంపాక్ట్ ఏ విధంగా వాటర్ మొబిలిటీకి వస్తుంది అనేది డెఫిషియన్సీ ఉంది. రెండోది, స్టామ్ వాటర్ నెట్వర్క్ అనేది ఎక్స్క్లూజివ్గా లేదు. మూడోది, హైడ్రాలిక్ మిషనరీ ఏ పాయింట్ దగ్గర పెట్టాలా, ఎన్ని వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఉన్నాయి, దాని యొక్క ఎక్స్పాన్షన్ కల రీజన్స్ ఏంటి అనేది వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదండి. ఈ విధంగా మీకు ఒక హైడ్రాలజిక్ సైకిల్ మీద కానీ, క్లైమేట్ మీద కానీ, లేదు ఒక నెట్వర్క్ యొక్క ఫ్రాక్టల్ డైమెన్షనింగ్ మీద కానీ, జామెట్రిక్స్ మీద కానీ, ల్యాండ్ యూజ్ పాలసీ మీద కానీ ఒక రీసెర్చ్ బోర్డ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కావాల్సింది మన వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోలేదండి. ఎంతసేపు ఈ యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ ద డిజాస్టర్, విపత్తుని ఏ విధంగా మేనేజ్ చేయాలని చూస్తున్నారు, అప్పటికప్పుడు బోట్స్తో రావడము, మోటార్స్ పెట్టి పంపించడము, ఇవి సరిపోవండి. దీనికి యాక్చువల్గా దీనికి
ఒక సైంటిఫిక్ ఎంటిటీ కావాలా, ఒక టెక్నాలజికల్ ఎంటిటీకి ఇవ్వాలా, ఇచ్చినప్పుడు ఇది పాసిబిలిటీ ఉంటుంది. మనకి కావాల్సింది ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క ప్లానింగ్ పాలసీ చాలా ఇంపార్టెంట్. స్టార్మర్ట్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, శ్రీకుమార్ గారు, ఇప్పుడు బుడమేరు సంగతి తీసుకుంటే బుడమేరు వద్ద సీసీ వాల్, మున్నేరు వద్ద రిటైనింగ్ వాల్స్ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? వరదల్ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో వాటి పాత్ర ఏంటి? డెఫినెట్గా రిటైనింగ్ వాల్ అనేది అది బుడమేరైనా మున్నేరైనా కృష్ణలంక దగ్గర కృష్ణా రివర్ అయినా ఏ రివర్కైనా సరే రిటైనింగ్ వాల్ అనేది ఒక రక్షణ కవచం లాంటిదండి. అయితే ఇది మనం చెప్పుకుంటే మున్నేరు దగ్గర కానీ ఈ రక్షణ గోడలు అనేటువంటివి ఎక్కడా కూడా పూర్తి కాలేదండి. అవి కొన్ని చోట్ల భూస్థాయిలో గ్రౌండ్ ఇంకా బేస్మెంట్లో ఉన్నాయి, కొన్ని చోట్ల 3 అడుగులు, కొన్ని చోట్ల 5 అడుగులు 6 అడుగులు అట్లా ఉన్నాయి. కానీ మన గతంలో వచ్చిన వరద కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని వీధుల్లోకి మన సాక్షాత్తు సీఎం గారు కానీ సహాయక బృందాలు వెళ్ళినప్పుడు ఈ వీధి ఎక్కడ ఎండ్ అవుద్ది అనేది టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా తెలియలేదు. అసలు ఈ వీధి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దారి లేదా వెనక్కి వచ్చేసారు. అంటే మనం అసలు ఒక ఇనండెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎంత లోతులో నీళ్లు వస్తాయి అక్కడ, ఆ ప్రాంతాలకు మనం ఎలా చేరుకోవచ్చు, ఈ మ్యాపింగ్ అనేది ఈ రీసెర్చ్ అనేది కంపల్సరీగా జరగాలండి. ఇది జరగట్లేదు మనకి. ఎప్పుడైతే అది జరిగిందో మీరు రిటైనింగ్ వాల్ ఒక్కటే కాదు, ఇలాంటి సన్నద్ధత కూడా చాలా అవసరం. ఇది మనకి సహాయక చర్యల్లో కూడా చాలా ఇబ్బంది మనకి చాలా అనేక అవరోధాలు ఎదుర్కొన్నాం మనం. అంటే వాటర్ లైన్లు ఎక్కడున్నాయి, తర్వాత రహదారులు ఎక్కడున్నాయి, ఎక్కడ బ్లాకేడ్స్ ఉన్నాయి, మనం ఎటు నుంచి ఎటు చేరవచ్చు, దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అంతా కూడా రెడీగా ఉండాలి. అలాగే ఈ రిటైనింగ్ వాల్స్ కూడా మనకి నవంబరు డిసెంబర్తో దాదాపుగా సీజన్ ముగిసిపోయినప్పుడు డిసెంబర్లో వర్క్స్ బిగిన్ చేసి దాదాపుగా జూన్ నాటికి పూర్తయ్యేట్టుగా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలి. అలాగే డ్రైన్స్ యొక్క డీసిల్టింగ్ అనేది, అంటే ఈ బుడమేరులో కలిపే డ్రైన్స్ ఉన్నాయి చాలా, పంటకాలువ డ్రైన్లు కానీ చిన్న చిన్న కాలువలు కానీ, అవి డీసిల్టింగ్ చేయలేదు. అలాగే ఆక్రమణల తొలగింపు పూర్తి స్థాయిలో వరద వచ్చినప్పుడు మనం సహాయక చర్యల మీద పెట్టిన శ్రద్ధ, వాళ్ళని పునరావాస చర్యల్లో తీసుకొచ్చి భాగంగా చేయటం, మళ్ళీ యథావిధిగా వాళ్ళు అక్క ప్రాంతానికి వెళ్ళిపోవటం. సో కాబట్టి మనకి పెద్ద పెద్ద నగరాల్లో ఇనండేషన్, గతంలో 1 టౌన్ విజయవాడలో కూడా పడవలు వేసుకు తిరిగాం. ఈ పడవలు కూడా కొన్ని రీచ్ అవ్వలేని ప్రాంతాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో పడవలు పనికిరావు. కాబట్టి మనం అసలు ఎట్లా వీటిని చేయాలి అనేది అది చాలా సార్ చెప్పినట్టు మనకు పరిశోధన అనేది చాలా అవసరం అండి. ఈ పరిశోధన జరగట్లేదు. అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ నిర్మూలన, అంటే మన వర్షపాతం ఎంత పడుద్ది, క్యాచ్మెంట్ ఎక్కడెక్కడి నుంచి రావడానికి అవకాశం ఉంది, ఆ క్యాచ్మెంట్ ఫ్లడ్ని, అలాగే బుడమేరు డైవర్షన్ సంబంధించినటువంటి 1956లో డైవర్షన్ కెనాల్కి సంబంధించిన ఒక రిజర్వాయర్ని నిర్మించాలని చెప్పి మనకి మైలవరం నియోజకవర్గంలో గణపవరం అనంతారం మధ్యలో 10 TMC కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ని కనుక నిర్మించినట్టయితే పశ్చిమ కృష్ణ ఏదైతే మెట్ట కృష్ణ అంటారో ఆ మెట్ట కృష్ణ భూములన్నిటికీ సారవంతంగా నీరు ఇవ్వచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తే అది కార్యరూపం దాల్చల. మనం ఈ బుడమేరు ఫ్లడ్ వాటర్ డైవర్షన్ అనేది చేసి ప్రాపర్గా రిజర్వాయర్లోకి చేస్తే మంచినీటి ఎద్దడి కూడా ఈ ప్రాంతానికి మనం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇటంతా కూడా ఒక సీజనల్లో డిస్కషన్ కాకుండా గవర్నమెంట్ దీని మీద పరిపూర్ణమైనటువంటి ఒక కృషితో చేసినట్టయితే, ఎందుకనంటే బుడమేరులో వచ్చే పైనుంచి వచ్చే వాటర్ మంచినీళ్ళైనా కూడా అర్బన్ ప్రాంతంలో రాగలని డ్రైనేజ్ వాటర్ అండి ఇదంతా కూడా. దీనివల్ల కంటామినేషన్, గ్రౌండ్ వాటర్ కూడా చాలా భయంకరంగా కలుషితం అవుతా ఉంది. దీని ప్రభావం ఆరోగ్యం మీద కానీ పర్యావరణం మీద కానీ చాలా తీవ్రమైన దుష్పరిణామాలు జరుగుతాయి. అలాగే మనకి మొన్న ఫ్లడ్ వచ్చినప్పుడు ఖమ్మం ప్రాంతం నుంచి కూడా అనేక మృత కళేబరాలు కూడా దీంట్లో కొట్టుకురావడం జరిగింది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే దిగువన ఉన్నటువంటి కొల్లేరు ఈ వాటర్ని లాక్కోవాలి. ఆ కొల్లేరు క్యాచ్మెంట్ ఏరియా మోడల్ కూడా ఆక్రమణలకు గురైంది. కాబట్టి కొల్లేరులో ఉన్న ఆక్రమణలు తొలగించాలి, ఉప్పుటేరు డ్రైన్ క్లియర్ చేయాలి, సముద్రంలోకి నీరు స్వేచ్ఛగా కొల్లేరుల నుంచి వచ్చిన సర్ప్లస్ వాటర్ సముద్రంలోకి చేరిపోవాలి. ఈ అంటే ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు మనం స్పష్టంగా దీని మీద ఒక డీసిల్టింగ్ అనేది చేయకపోతే చాలా కష్టం అండి. ఓకే, లక్ష్మణరావు గారు, అది హైదరాబాద్ కావచ్చు, లేదంటే విజయవాడ కావచ్చు, లేదంటే ఇంకో చోటైతేనే కావచ్చు, వర్షాకాలంలో స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు వరద నిర్వహణకు తప్పనిసరిగా పాటించాల్సిన చర్యలేంటి? ముఖ్యంగా ఈ యొక్క వాటర్కి మొబిలిటీ అనేది ఇవ్వాలండి. దీనికి కావాల్సిన టెంపరీ స్టార్మ్ వాటర్ కండ్యూట్స్ పెట్టుకోవాలా, దానికి అవసరమైన హైడ్రాలిక్ మిషనరీ అనేది పెట్టుకోవాలా. హైడ్రాలిక్ మిషనరీ అనేది ఈ రోజున బ్యాటరీ డిపెండెంట్ 5 HP నుంచి 17 HP వరకు ఉన్నాయి. కాబట్టి ఏ లొకేషన్స్ దగ్గర పెట్టుకోవాలనేది పరిగణలోకి తీసుకోవాలండి. అంటే మేము గత గవర్నమెంట్లో మేము సజెస్ట్ చేశాము,
ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ద వాటర్ స్టాగ్నేషను, తర్వాత పైప్ యొక్క కమాండ్ ఏరియా ఎలా వెళ్తుంది, ఎంత ఫ్లో వెళ్తుంది అనేది మనం బేరీ చేసుకోవాలా. అంటే ఒక విధంగా ఒక చోట ఎవ్రీ 500 మీటర్స్కి ఒక చోట వాటర్ స్టాగ్నేటింగ్ లొకేషన్ దగ్గర ఒక కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఎంత వర్షం పడింది, ఎంత వాటర్ అక్కడికి వచ్చి చేరింది, అంటే సపోజ్ 10 సెంటీమీటర్ రెయిన్ దగ్గర ఒక 50 సెంటీమీటర్ వర్షం కనుక వచ్చి చేరిందంటే దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ బ్రేక్ పాయింట్ ఉంది అది ఐడెంటిఫై చేసుకొని అక్కడి నుంచి వాటర్ బయటికి పంపించే కార్యక్రమం చేయాలి. వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్ దగ్గర పంపింగ్ చేస్తే మాత్రము వెళ్ళిన వాటర్ మళ్ళీ తిరిగి వస్తుంది, లేదంటే చెత్త చేరిన దగ్గర చెత్తను పంపింగ్ చేసే వ్యవస్థలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ప్లానింగ్ ఉండాలా. మేము హైదరాబాద్కి గత గవర్నమెంట్ టైంలో 229 లొకేషన్స్కి మ్యాపింగ్ వేఅవుట్ ఇచ్చాము. అటువంటి ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పట్లో మేము ఇచ్చింది 4,933 crores ఇచ్చాము. మా ఉంటే ఇప్పుడు ఒక హైదరాబాద్కి ఒక 7,000 crores అయిపోతుంది. దాంట్లో మేము జిఐఎస్ మ్యాపింగు, మెజరింగు, మానిటరింగు, మేనేజ్మెంటు అండ్ మిటిగేటింగ్ మెజర్స్ ఇచ్చాము. ఆ విధంగా ఒక సైంటిఫిక్గా వెళ్ళగలిగితే ఈ రోజున ఒక బ్యూరోక్రాట్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ వాళ్ళు చేస్తారనుకుంటే మాత్రము ఈ యొక్క వరదలకు ఎప్పటికీ సొల్యూషన్ రాదు. దీనికి ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ఎంటిటీ ఇవ్వాలా. ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వబుల్. ఇది అక్రాస్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక డిజాస్టర్ సెంటర్ ఒకటి పెట్టుకొని దాంట్లో టెక్నికల్ సైంటిఫిక్ పీపుల్ పెట్టుకొని ముందుకెళ్తే మాత్రము దాని కింద వర్క్ చేసే వ్యవస్థలో ఈ పొలిటికల్ ఎకనమిస్టులు బ్యూరోక్రాట్స్ ఉంటే మాత్రము ఇది సక్సెస్ అవుతాము. అదర్వైజ్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటికీ సొల్యూషన్ కాదు. ఆ సమయంలో ప్రజల యొక్క కన్నీటిని తుడిచే వరకు ఉంటాం కానీ ప్రజలకి ఒక ఎకనమిక్ ట్రైట్, ఒక సోషల్ ట్రైట్, ఒక ఎన్విరాన్మెంటల్ ట్రైట్, ఒక పొల్యూషన్ ఫ్రీ సాయిల్ వాటర్ ఇవ్వాలంటే మాత్రము ప్లానింగ్ అంశం చాలా ప్రాముఖ్యమని, టెక్నాలజీ అంశం చాలా ప్రాముఖ్యమని నా ఉద్దేశం అండి. శ్రీకుమార్ గారు, వర్షాకాలం సన్నద్ధత నుంచి వరదల నిర్వహణ వరకు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? ఈ విషయంలో మెరుగుదలకు ఇంకా ఏం చేయొచ్చు? ఖచ్చితంగా అండి, ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అది పంచాయతీరాజ్ శాఖ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ కానీ లేదా ఎన్డీఎంఏ, అలాగే పోలీస్ వ్యవస్థ, వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఒక శాస్త్రీయమైనటువంటి ఇది రాజకీయ పరిష్కారంతో అయ్యేటువంటి పనులు కాదండి. కాబట్టి పొలిటికల్ దానికన్నా కూడా ఎక్కువగా ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్ని, అంటే వీటిని మిటిగేట్ చేయడానికి ట్యాంక్స్, రివర్స్, కెనాల్ ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ స్క్వాడ్ అని, అంటే ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు కానీ, కాలువలు కానీ, చెరువులు కానీ ఆక్రమణల నిర్మూలన ధనం లాంటిది ఒకటి పెట్టి అవి శాఖలన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ మనకి క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి ఆ క్యాచ్మెంట్ ఏరియాస్ ఆక్రమణకు గురి కాకుండా చూడటం, అలాగే ఈ కాలువలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాలని ఎప్పటికప్పుడు మ్యాపింగ్ చేసి ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించటం. నా చిన్నతనంలో అండి R&B గార్డ్స్ అని ఉండేవాళ్ళు. R&B రోడ్ ఎమ్మట వాళ్ళు తిరుగుతూ ఎప్పటికప్పుడు చిన్న గుంట పడితే పూడుస్తూ ఉండేవారు. ఆ చింత చెట్లు, ఫలసాయం వచ్చే చెట్లు ఉండేవి, వాటిని వాళ్ళు కాపలా కాసేవారు అనమాట. ఇవాళ మనకు అలాంటి వ్యవస్థలు ఫారెస్ట్ బీట్స్ కానీ, అలాగే ఇప్పుడు రివర్ సంబంధించి రివర్ ప్రొటెక్టింగ్ అథారిటీస్ పీపుల్ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు జరపటం, ఇసుక దోవికెళ్ళిపోవటం, లేకపోతే ఆ గట్టుకున్న మట్టిని తోలికెళ్ళిపోవటం, ఇలాంటి ఎన్క్రోచ్మెంట్ జరుగుతున్నాయి. వీటన్నిటినీ సమన్వయం చేసుకోవాలంటే ఒక సమగ్రమైనటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని వీటన్నిటితో కలిపిన దాన్ని డెవలప్ చేయాలండి. ఎందుకనంటే ఇప్పుడు అనూహ్యమైన ఇప్పుడు క్లైమాటిక్ చేంజ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 48 అవర్స్లో పడిపోతూ ఉంది. అంత క్యాచ్మెంట్ని మన కెనాల్స్ డిజైన్ చేసినటువంటి కెనాల్స్, అవి డ్రైనేజీలు అవ్వచ్చు లేదా ఇరిగేషన్ కెనాల్స్ కానీ, ఇవన్నీ కూడా చేసిలేని పరిస్థితి. అందువల్ల ఇట్లాంటి అనూహ్యమైనటువంటి ఈ క్లైమాటిక్ చేంజ్లో ఇలాంటి వర్షపాతం వస్తే ఈ డైవర్షన్ ఎక్కడ తీసుకెళ్లాలి? అందుకని ఫ్లడ్ డైవర్షన్ కెనాల్స్ కూడా ఉండాలండి. ఒక స్థాయి మించి వర్షం పడితే ఫ్లడ్ని డైవర్ట్ చేయాలి. కాబట్టి ఇది మన సన్నద్ధత పరంగా తీసుకుంటే శాఖల మధ్య సమన్వయం, నేను చెప్పినటువంటి ఈ శాఖలన్నిటి మధ్య సమన్వయం చేస్తూ ఒక ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్ని, మనకు ఎలా ఉందంటే టైం బీయింగ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అడ్రస్ చేసి మళ్ళీ వదిలేస్తూ ఉన్నారు. ఇది నిరంతరం మన కోస్టల్ ప్రాంతంలో ఉండేటువంటిది, తీర ప్రాంతంలో. అట్లాగే అర్బన్ ఫ్లడ్స్ అనేవి ఒక కొత్త సబ్జెక్ట్గా మారిపోయింది. ఇందాక సార్ చెప్పినట్టు హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసినాయి, కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి, రోడ్లన్నీ కూడా మనం ఎక్కడ అసలు వాటర్ పర్క్యులేషన్ అనేది అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాం. కాబట్టి సర్ఫేస్ వాటర్ ప్రవాహాలు బాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఒక్కసారిగా వర్షపాతం జరిగినప్పుడు ఈ సర్ఫేస్ ఫ్లడ్స్ అనేవి చాలా భయంకరంగా వస్తాయి. కాబట్టి
దీనివల్ల జరిగే నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. Right. అందువల్ల ఈ సన్నద్ధతని మనం సమగ్రంగా అధ్యయనం చేసి వాటి మీద నివేదికలు రూపొందించుకుని ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఎలా బెటర్గా చేయాలి. అలాగే రెయిన్ఫాల్ డేటా కానీ లాస్ట్ డికేడ్ది, లాస్ట్ 20 yearsది, లాస్ట్ 50 yearsది ప్రతి అధికారి టాప్ లెవెల్ అథారిటీ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఉండాలండి. అవగాహన లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. రైట్. లక్ష్మణరావు గారు, వర్షాకాలం వరదల నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా అలానే మన దేశంలో నగరాలకు సంబంధించి ఉత్తమ నమూనాలు ఏమైనా ఉన్నాయా? వాటి నుంచి ఏం స్వీకరించవచ్చు? మేడం, ఇక్కడ గమనించాల్సింది నెదర్లాండ్స్లో ఆమ్స్టర్ డ్యామ్ కానీ రోటరీ డ్యామ్ కానీ యొక్క సర్ఫేస్ ఫ్లో ఆఫ్ ద మొబిలిటీ విత్ ప్యూర్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా జపాన్లో మీకు అండర్ గ్రౌండ్ ప్యూర్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఉంది మేడం. ఎక్కడ వర్షం పడినా కానీ కొన్ని నిమిషాల్లో క్లియర్ అవుతుంది. అక్కడ వాళ్ళు వాడిన హైడ్రాలిక్ మిషనరీ కానీ వాళ్ళు వాడిన యొక్క డెడికేటెడ్ లైన్ సిస్టమ్ కానీ చాలా ఆమోదయోగ్యం. మన దేశంలో దానికి విభిన్నంగా, దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక డిజాస్టర్ జరిగినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ లేదా ఐఏఎస్ కానీ పొలిటికల్ వాళ్ళు వచ్చి ఏదో మేనేజ్ చేస్తున్నాము అంటే మాత్రం అది తప్పిదం అవుతుంది మేడం. ఇక్కడ హైదరాబాద్ కానీ ఏపీ కానీ లేకపోతే ఎనీ స్టేట్లో ఈ కంట్రీలో ప్రాముఖ్యంగా కావాల్సింది వాటర్ని ఏ విధంగా మొబిలిటీ ఇవ్వాలా. మేము హైదరాబాద్ సిటీకి ఒక 450 kilometers బైపాస్ ఇచ్చాము, ఒక 1035 kilometers స్టోమ్ వాటర్ నెట్వర్క్ ఇచ్చాము, ఒక 2 lakh రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఇచ్చాను, ఒక 500 వాటర్ ట్యాంక్స్ ఇచ్చాము. అయితే లక్ష్మణరావు గారు డెవలప్ చేసుకొని మేడం, ఇప్పుడు విపత్తు నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఎలా పెంపొందించవచ్చు? వర్షాకాలంలో ఇప్పుడు ప్రతి ఇంటిలో వరదలు, ముంపు వంటి విపత్తులను ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎలాంటి సన్నద్ధత ఉండాలి? నెంబర్ 1 ఏంటంటే మేడం, వాళ్ళ ఇంటిలో పడిన వాటర్ని వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో సర్క్యులేట్ చేసుకునే వ్యవస్థ లేదు, ఆ లోకల్ ఏరియాలో సర్క్యులేట్ చేసుకునే వ్యవస్థని ఒక టీం వర్క్గా చేసుకోవాలా. రెండోది, ఎస్పెషల్లీ ఈ వర్షాకాలంలో చెత్త అనే దాన్ని రోడ్డు మీద వేయకుండా ప్రాపర్ కేర్ తీసుకునే విధంగా పెట్టుకోవాలా. మూడోది, ఖచ్చితంగా ఒక మానిటరింగ్ వ్యవస్థ. ఈ రోజున మీకు 300 నుంచి 500 మీటర్ రెజల్యూషన్తో కెమెరా సిస్టమ్స్ ఉన్నాయి. సో ప్రతి ఏరియాలో ఒక ఫ్లైవీల్ టెక్నాలజీ కానీ లేదా ఒక బ్యాటరీ ఆపరేటెడ్ కెమెరా సిస్టమ్స్ పెట్టుకుని ప్రతి ఏరియాలో ఇటువంటి చెత్త కానీ లేదు పడిన వాటర్ రోడ్డు మీదకి వదలడం కానీ చేయకుండా ఉంటే మాత్రము ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. ఎందుకంటే మనకు హైదరాబాద్ ఎనీ సిటీకి 33 to 40% బిల్టప్ ఏరియా ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్లేస్లో పడిన వాటర్ని ఇళ్లల్లో కానీ లేదంటే వాళ్ళ సర్క్యులేటరీ ప్యాటర్న్ ఆఫ్ స్టోమ్ వాటర్లో కానీ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్లో కానీ స్టాగ్నెట్ వాళ్ళ వాటర్ ట్యాంక్స్లో కానీ, బికాజ్ వాళ్ళ ఇంటి మీద పడిన వాటరు వాళ్ళకి శుభ్రంగానే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ వాటర్ ట్యాంక్లో పెట్టుకొని ఫిల్టర్స్ ద్వారా దాన్ని వాడే కార్యక్రమం చేయాలండి. ఆ విధంగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయగలిగితే చెత్త బయటపడకుండా, పడిన వాటర్ రోడ్డు మీదకి వదలకుండా, డ్రైనేజ్కి వదలకుండా డెడికేటెడ్ స్టోమ్ వాటర్ నెట్వర్క్ గవర్నమెంట్ చేసే పని అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా సింపుల్ మేడం. దీనికి కావాల్సిందల్లా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. వాటర్కి మొబిలిటీ ఇచ్చిన రోజున అది ఎంత పెద్ద విపత్తు అయినా కానీ, మీరు గమనిస్తే హైదరాబాద్కి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ఉంది. అదేవిధంగా అమరావతికి కూడా అవుటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ని అలాంగ్ దట్ సిస్టమ్ సర్క్యులేట్ చేసే వ్యవస్థ చేస్తూ రకరకాల విలేజెస్లో, డ్రై ల్యాండ్స్ ఉన్న ప్లేసెస్లో లేదు వర్షం తక్కువ ఉన్న ప్లేసెస్లో వాటర్ డైవర్ట్ చేసుకుంటూ ప్రాపర్ ఫిల్టరింగ్ ప్యాటర్న్ తర్వాత ప్రాపర్ డెబ్రీ సకింగ్ ప్యాటర్న్స్ పెట్టుకొని మెండరింగ్ ద్వారా చేయడం ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు ఎప్పుడైతే సైంటిఫిక్ బోర్డు అటాచ్ అవుతుందో. ఓకే శ్రీకుమార్ గారు, ఇప్పుడు వర్షాకాలం అనగానే విజయవాడకు ముంపు సమస్యతో పాటు అక్కడ కొండ చర్యలు విరిగిపడే ఘటనలు కూడా మనం చాలా చూసాం. వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? విజయవాడ హిల్స్ అండి జియోగ్రఫికల్గా అంటే మన జియాలజీ ప్రకారం చూస్తే కొండలైట్స్ అండ్ చార్కోనైట్స్ అని చెప్పి ఇవి ఒక రకమైన గ్రాన్యులేట్స్, అంటే పెద్ద పెద్ద బండరాళ్లతో కూడినటువంటి ఎర్రమట్టి, ఇసుక, గులకరాళ్లతో నిర్మితమైనటువంటి ఈ పూర్తిగా గ్రానైట్ కొండలు కాదు. అదే కొండపల్లి ఫారెస్ట్ ఉందనుకోండి, అవన్నీ కూడా క్రోమేట్తో ఉన్నటువంటి గ్రానైట్ కొండలు. కాబట్టి ఈ కొండల మీద ఏమవుద్దంటే నేను చెప్పినట్టుగా ఒక అనూహ్యమైన వర్షపాతం ఒక 24 గంటల్లో పడితే నానుడు వానలు లేదా ముసురు పట్టినా కానీ ఈ గ్రాన్యులేట్స్ అన్నీ కూడా వాటర్ని అబ్జార్బ్ చేసుకుని లూజ్గా అయిపోయి కొండరాళ్ళు దొర్లిపడేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. మొగలరాజపురం హిల్స్ కానీ, ఇంద్రకైలాద్రి హిల్స్ కానీ, ఉండవల్లి గుహలు కానీ, దాదాపు విజయవాడ చుట్టుపక్కల ఒక 3 లక్షల మంది జనాభా ఈ కొండ దిగువ ప్రాంతాల్లో. తర్వాత ఇక్కడ ప్రమాదం ఏంటంటేనండి, ఇక్కడ స్లోప్ వచ్చి మోర్ దాన్ 20 degrees ఉంటుంది. ఈ స్లోప్ వల్ల ఏమవుతుందంటే ఒక్క బండరాయి విరిగి పడితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా బండరాళ్ళు కింద ఒక ఇంటిని
పడగొట్టి మళ్ళీ కిందేళ్ళ మీద దొలుకొచ్చిన పరిస్థితి ఉందన్నమాట. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇవి ఆక్రమణలు ఆపలేము, ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కావాలి కాబట్టి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలా వరకు కట్టడి చేశారు. సో వీళ్ళని రీహాబిలిటేట్ చేయటం, కొండ ప్రాంతాల్లో మనకు వర్షం పడినప్పుడు ఎక్కడైతే ఈ లూజ్ సాయిల్స్ ఉన్నాయో వాటికి రివిటింగ్ లాంటివి ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉందా, లేదా మొక్కల్ని మనం ఇప్పుడు స్కై వీడింగ్ ద్వారా మనకి ఏంటంటే స్కై బాల్స్ ద్వారా చాలా వరకు మీరు ఇప్పుడు మొగల్రాజపురం హిల్స్ అని కూడా గ్రీనరీగా మారిపోయినాయి, ఒకప్పుడు తగలబెట్టేవాళ్ళు. సో ఇలాంటి చేంజ్ కన్వర్షన్ కనుక చేసినట్టయితే మనకి విజయవాడలో ఈ కొండ ప్రాంతాల వల్ల నష్టాలను మనం అరికట్టవచ్చండి, విపత్తుని. రెండోది ఏంటంటే మనకి విజయవాడ జరుగుతున్నప్పుడు డ్రైన్స్ ఏంటంటే డీసిల్టింగ్ అనేది మనకి సీజన్లో కంపల్సరీగా నిరంతరం జరుగుతుండాలండి. చాలామంది ప్రజల అవగాహన లేదు. న్యాచురల్ ఫ్లోని అడ్డుకోవటం అనేది నేరం, అది క్రైమ్ కూడా. చెత్తను తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తారు. అలాగే పంట కాలువల్లో అరటిగెలలు కానీ ఈ కొబ్బరి బొండాలు కానీ రాత్రిపూట దొలిచేస్తూ ఉన్నారు ఈ లాకుల దగ్గర. సో ఇవి న్యాచురల్ ఫ్లోని అడ్డుకుంటా ఉన్నాయి. కాబట్టి మనం చాలా ప్రాంతాల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెయిన్ వాటర్ని మనకి ఒక డైవర్షన్ అనేది తీసుకొచ్చి చాలా ప్రాంతాలు లేదు మన చుట్టుపక్కల ఆగిరిపల్లి చెరువు కానీ, కౌలూరు చెరువు కానీ, అలాగే విజయవాడ చుట్టుపక్కల బ్రహ్మలింగం చెరువు కానీ, అట్లాగే మీకు ఎట్లయితే కొండవీటి డ్రైన్ ఎత్తిపోస్తూ ఉన్నారో ఇలా మనకి చాలా ప్రాంతాల్లో ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ అనే దానికి ఒక సైంటిఫిక్ అవుట్లుక్తో నిరంతరం చేసుకోకపోతే, ఎందుకంటే ఇది పెద్ద సముద్రం నుంచి ఎక్కువ ఎత్తున్నటువంటి ప్రాంతాలు కాదండి, అందరు కూడా చాలా లో లయింగ్ ఏరియా. కాబట్టి ఏవైతే ఇప్పుడు ఇందా సార్ చెప్పారు నెదర్లాండ్స్ అనేది, అవి దాదాపు 6 మీటర్స్ డౌన్లో ఉంటాయి. మరి వాళ్ళు ఫ్లడ్ని మేనేజ్ చేయగలిగినప్పుడు మనం సీ కన్నా కొద్దిగా పై లెవెల్లో ఉన్నటువంటి 5-6 మీటర్ల పై లెవెల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం రక్షించుకోలేకపోతే ఇది చాలా దారుణం. అందుకని ఈ కొండచర్య ప్రాంతాలైనా ఎక్కడైతే మనకి లూజ్ సాయిల్ ఉందో ఒక సర్వే జరపాలండి. అది మనకి నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కానీ చేసి పర్మనెంట్ మ్యాపింగ్ చేసి ఎంక్రోచ్మెంట్ ఫర్దర్గా జరగకుండా ఆ కొండలపైన సీలింగ్ అంటారు, ఆక్రమణ గురి కాకుండా దాన్ని పర్మనెంట్గా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత విజయవాడ కొండలండి చారిత్రాత్మక అక్కన్న మాదన్న గుహలు కానీ, మొగల్రాజపురం కేవ్స్ కానీ చారిత్రాత్మకంగా 10,000 సంవత్సరాల ముందు ఉన్నటువంటి కేవ్స్ ఉన్నాయి, ఉండవల్లి గుహలు కూడా. వీటిని చారిత్రాత్మకంగా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్ అండి. ధన్యవాదాలండి శ్రీకుమార్ గారు, లక్ష్మణరావు గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.